రైట్ ఇక బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ సంపూర్ణమైంది. ఇప్పటికే పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం పొందిన వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు 2026 రాష్ట్రపతి భవన్ కు చేరింది. దీనిపైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. దీంతో గెజెట్ నోటిఫికేషన్ కూడా వెలువడింది. దీంతో అమరావతికి కేంద్ర స్థాయిలో చట్టబద్ధమైన రక్షణ లభించినట్లయింది. ఇక రాష్ట్రపతి ఆమోద ముద్ర అనంతరం భారత ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ మణి ఈ గెజెట్ ను విడుదల చేశారు. ఇక 2014 నాటి రాష్ట్ర పునర్విభజన చట్టంలో 10 ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆ తర్వాత ఏపీకి ఒక కొత్త రాజధాని ఉంటుంది అని పేర్కొనగా, సవరణ చట్టంలో ఏపీలో అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది అంటూ స్పష్టమైన వివరణ ఇచ్చారు. అలాగే సిఆర్డీఏ చట్టం 2014 కింద నోటిఫై చేసిన ప్రాంతమంతా అమరావతి పరిధిలోకి వస్తుందని మరో సవరణ చేశారు. వెలిసి 2024 జూన్ 2 నుంచే అమరావతి అమల్లోకి వచ్చినట్లయింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ సంపూర్ణమైంది. ఇప్పటికే పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడింది. ఇక ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు 2026 రాష్ట్రపతి భవన్ కు చేరింది. ఇక మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కి అయితే అమరావతి రాజధానిగా కేంద్ర బిందువైన చెప్పుకోవచ్చు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఇన్ని రోజులకు చూసుకుంటే మాత్రం మొత్తం మీద అయితే ఏపీకి అమరావతి రాజధానిగా అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంది? ఇక రానున్న రోజుల్లో అమరావతిలో ఎలాంటి డెవలప్మెంట్ జరగబోతుంది? ఏపీ రాజధానికి అమరావతికి చట్టబద్ధం కల్పించే ప్రక్రియ కూడా సంపూర్ణమైందని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం కూడా పొందింది. ఈ బిల్లుపై రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర కూడా పడింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు 2026 సోమవారం ఉదయం రాష్ట్రపతి భవనం కూడా చేరింది. సాయంత్రానికి దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం కూడా చేశారు. రాత్రి 10 గంటల గెజిట్ నోటిఫికేషన్ కూడా వెలువడింది. దీంతో అమరావతికి కేంద్ర స్థాయిలో చట్టబద్ధమైన రక్షణ లభించినట్లు కూడా పూర్తిగా సహకారం కూడా అయితే రాష్ట్రపతి ఆమోద ముద్ర అనంతరం భారత ప్రభుత్వం కార్యదర్శి రాజీవ్ మణికి ఈ గెజిట్ ను కూడా విడుదల చేశారు. 2014 నాటి రాష్ట్ర పునర్విభజన చట్టంలో 10 ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కూడా ఉంటుందని కూడా, ఆ తర్వాత ఏపీ కొత్త రాజధాని ఉంటుందని కూడా అని పేర్కొన్నారు. అయితే సవరణ చట్టంలో ఏపీకి అమరావతి కొత్త రాజధానిగా ఉంటుందని అంటూ స్పష్టమైన వివరణ కూడా ఇచ్చారు. అలాగే సిఆర్డీఏ చట్టం కింద 2014 కింద నోటిఫై చేసిన ప్రాంతం అంతా అమరావతిగా పరిధిలోకి వస్తుందని కూడా చట్టం సవరణ చేశారు. అయితే 2024 జూన్ నుంచే రాజధానిగా అమరావతి అమల్లోకి వచ్చినట్లు కూడా పూర్తిగా అయింది. అయితే మొత్తం మీద ఏపీలో అమరావతి రాజధానిగా చట్టబద్ధత రాష్ట్ర ఆమోదం కూడా ముద్ర వేశారు. ఇంకా ఏపీ రాజధానిగా అమరావతి కూడా ఖరారు అయింది. ఇంక గెజిటెడ్ అమరావతి అధికారులు కూడా గుర్తించారు. అమరావతికి రాజధాని సవరణ చట్టం అమల్లో కూడా ఏపీ కొత్త రాజధాని కూడా అమరావతి కూడా స్పష్టం చేశారు. ఈ ఆమోదం అమరావతికి చట్టమైన పదం కూడా వచ్చింది. ఏపీకి రాజధాని అమరావతి ఉంటుందని కూడా ఇప్పటికే అటు మంత్రులు కూడా సంతోషించారు, ఎమ్మెల్యేలు కూడా ఆనందపరిచారు. ఇంకా అమరావతి నుంచే పరిపాలన కూడా ఉంటుంది. అక్కడ అసెంబ్లీ కానీ సెక్రటరీ కానీ ఇక్కడి నుంచి కూడా అక్కడ కూడా ఉంటుందని కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తం మీద అమరావతికి రాజధానిగా చట్టబద్ధత రాష్ట్రపతి ఆమోదంతో ఇక్కడ రాష్ట్రాలు కూడా గౌరవాలు కూడా జరుగుతున్నాయి. ఇంకా ఇక్కడి నుంచి కూడా రాజధానిగా ఇక్కడ విజయవాడ అమరావతి నుంచే కూడా పరిపాలిస్తారని కూడా ఇప్పుడు అధికారులు కూడా ఉండడంతో కూడా అధికారులు కూడా ఆనందవుతున్నారు. ఇప్పుడు సెక్రటరీ కానీ అటు అమరావతి కానీ అటు సంబంధించిన హైకోర్టు కానీ ఇంక నుంచి రాజధానిలో ఉంటుంది. రాజధాని నుంచి కూడా పరిపాలన ఉంటుంది కూడా పూర్తి
నమ్మకంతో కూడా ప్రజలు కూడా ఉన్నారు. దాంతో ఇప్పుడు కూడా అంటే ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇప్పటికే ఆనందంగా కూడా ఉన్నారు. ఇంకా అమరావతి నుంచి కూడా రాజధాని కూడా పరిపాలన కూడా అవుతుంది కూడా భావించవచ్చు గురు. అయితే మొత్తం మీద చూసుకుంటే ఇది వరకు ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అమరావతి ఖరారు అయినట్లుగా తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే ఇప్పుడు అమరావతి రాజధాని కేంద్రం అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి రావడానికి ప్రధాన కారణంగా చూసుకుంటే ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ చాలా కృషి చేసని చెప్పుకోవచ్చు. దీనిపైన ఇటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏమంటున్నారు, అసలు అక్కడి నుంచి స్పందన ఎలా ఉందండి? ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టుగానే ఇప్పుడు ఆశోకర్ నారా లోకేష్ కావచ్చు, కూటమి ప్రభుత్వంలో చాలా దీని మీద కష్టపడింది. దీన్ని ఒక ఇదిగా తెచ్చింది, దీన్ని ఒక సీరియస్ గా తీసుకొని కూడా ముందుకెళ్లారు. అయితే జగన్ కూడా ఒక 2 రోజుల ముందు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇటు మచిలీపట్నం, గుంటూరు ఈ పక్క గన్లాగా అన్నారు. దాని మీద సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ వచ్చింది. కానీ దీన్ని చంద్రబాబు కూడా దీని గురించి మాట్లాడాడు. కానీ దీని ఎవరైనా పార్లమెంట్ లో బిల్లు ఆమోదించారు కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా కూటమి ప్రభుత్వం ఉంటుంది కాబట్టి కూటమిలో పవన్ కళ్యాణ్ అట్లా లోకేష్ గా తీవ్రంగా దీన్ని చేసి కూడా పార్లమెంట్ లో కూడా పెట్టేది. పార్లమెంట్ అసెంబ్లీలో కానీ అటు పార్లమెంట్ లో కానీ బిల్లు కూడా ఆమోదైంది. దీనికి సంబంధం లేకుండా వీళ్ళు ముందుకెళ్లాలనే ఒక నిర్ణయంతో కూడా అమరావతి నుంచి పరిపాలించాలని కూడా ఇక్కడ స్పష్టంగా ఉన్నారు. దీన్ని ప్రతిపక్షాలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రతిపక్షాలు జగన్ కూడా ఈ విధంగా చేస్తే నష్టం అవుతుంది, భవిష్యత్తులో ఈ విధంగా ఉంది. కానీ మేము అధికారంలో వస్తే ఈ విధంగా చేస్తామని కూడా చేస్తున్న జగన్ కూడా వైసీపీ నాయకులు కూడా అంటున్నారు. అయితే ఏమైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఇవన్నీ జరిగినాయి కాబట్టి రాష్ట్రపతి అటు ఆమోదించారు కాబట్టి అటు పార్లమెంట్ లో అటు మంత్రులు పార్లమెంట్ లో కూడా ఆమోదించారు కాబట్టి అమరావతి రాజధాని ఇక్కడి నుంచే పరిపాలించాలి, ఎవరు వచ్చినా ఇక్కడి నుంచే జరగాలని కూడా ఆ చట్టం దగ్గర తెచ్చే విధంగా చేశారు. అయితే అమరావతిని చట్టబద్ధంగా ఆమోదంతో రాష్ట్రంలో కూడా అమరావతి నుంచే కూడా రాజధానిగా పరిపాలించాలని కూడా స్పష్టమైంది గురు. రైట్, థ్యాంక్ యూ మధు.